ఫ్రెండ్స్, 'బిగ్ బాస్'లో ప్రస్తుతం కెప్టెన్సీ టాస్క్ నడిచింది కదా! మనం ప్రోమో చూసాము. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు 'బిగ్ బాస్'లో ఉన్న కంటెస్టెంట్స్‌కి మనం ఔట్ ఆఫ్ ది బాక్స్ ఎళ్లి మాట్లాడుకోవాలి. గేమ్స్ పెడుతున్నాడు, టాస్క్స్ పెడుతున్నాడు, అంతా పెడుతున్నారు. కానీ ఫుడ్ ఎక్కడి నుంచి పెడుతున్నారు? అసలు నిజం మాట్లాడితే అక్కడున్న వాళ్ళకి 2 గరిటెలు రైస్ కూడా డిన్నర్‌గా కానీ, లేకపోతే బ్రేక్‌ఫాస్ట్‌గా గానీ రావటం లేదు. పాపం వాళ్ళ ఫుడ్‌ని చూస్తుంటే నిజంగా బాధేస్తుంది. కొన్ని ఫ్రూట్స్ ఇస్తున్నారంతే. ఆ! రైస్ తక్కువే ఉంటుంది. చపాతీ తక్కువే ఉంటుంది. అన్నీ తక్కువే ఉంటున్నాయి. ఇప్పుడు వాళ్ళ కర్రీస్ తక్కువుంటున్నాయి. అంటే రైస్ ఎంతంటే ఒక 14 మందికి ఒక చిన్న స్టీల్ మూకుడు, దాని నిండా కొంచెం రైస్ అంతే. అంటే 14 మంది ఎలా సరిపెట్టుకోవాలి? మీకొక విషయం చెప్తా వినండి. సాధారణంగా వంట చేసే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటది. ఈ వీడియో చేసేటప్పుడు ఏంటంటే, మన ఇంట్లో ఒక నలుగురు మనుషులున్నారు, లేదా ఆరుగురు మనుషులుంటారంటే, మనం 3 గ్లాసులు రైసేస్తాం. ఆ గ్లాస్ సైజ్ ఎంతైనా అవ్వనివ్వండి, 3 మినిమమ్ పడతాయి. అలాంటిది 14 మంది, 15 మందున్నారక్కడ. మొన్నటి వరకంటే పోనీ రమ్య, సుమన్ గారు బయట తిన్నారనుకుందాం. అంటే బయట ఫుడ్. ఆ! అంటే 14 మందికి ఆన్ అన్ యావరేజ్ వాళ్ళు వంట చేస్తున్నారు గదా! 14 మందికి 3 కప్పులు రైసంట. ఆ 3 కప్పులు రైస్ కప్పంటే ఎంతనుకుంటున్నారు రైస్ కుక్కర్ కప్పు. అంటే చాలా చిన్న కప్పు. ఎంతమందికొస్తుంది? ఎంతొస్తది? ఏమొస్తది? పోనీ ఎగ్సేనా కడుపు నిండా ఉంటున్నాయంటే కనీసం షుగర్ కూడా లేదక్కడ. షుగర్ కూడా లగ్జరీ బడ్జెట్టే. ఇంకా ఆట ఆట ఆడేవాళ్ళు ఏం ఆడతారు? 6, 7 వారాల నుంచి అసలు కనీసం వాళ్ళకి ఏ రకమైన ప్రోటీన్ లేదు. ఏమీ లేదు. ఫుడ్ కడుపు నిండా తినట్ల. పోనీ ఆ జంక్ ఫుడ్డో ఏదో ఫుడ్డు. అయితే నాకు సారు దివాళీకి స్వీట్స్ పంపించారు గదా! ఆ స్వీట్సే దాచుకొని తింటున్నారు వాళ్ళు. అయితే మొన్న సద్దడంలో ఏవో కొన్ని బయటపడ్డాయంట. అంటే మీరనుకోవచ్చు, మరి అమరును, అర్జున్ నిన్న బాగా తీశారు కదా! మొత్తం బయటికి తీశారు కదండీ! ఏం తీశారు? ఇప్పుడు 3 అరటిపళ్ళు, 2 యాపిల్స్ కాయ, 2 నారింజ పళ్ళు ఇవన్నీ 7 రోజులకి సరిపడా వాళ్ళ వాటా. 7 రోజుల్లో ఇప్పుడు మనం మామూలుగా ఆకలేస్తేనే ఒక అరటిపండు తింటాం, 2 అరటిపళ్ళు తింటాం. అయిపోయింది ఖతం. అరటిపండు లెక్క అయిపోయినట్టే. సో, ఏమైంది వీళ్ళకసలు ఎనర్జీస్ లేవు. ఎనర్జీస్ లేక కొట్టుకునేవాళ్ళు, అరుచుకునేవాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. ఏదైతే అదైందిలే ముందు కడుపు నిండితే చాలులే అన్న స్టేజ్‌కెళ్ళిపోయారు వాళ్ళు. ఇక సంజన ఒక్కతే అక్కడ ఫుడ్డు, ఇక్కడ ఫుడ్డు ఎక్కడెక్కడి నుంచో దొంగతనం చేసి మరి తింటూ ఆమె ఒక్కతే అరుస్తుంది. తనుజాకే కాదండి. ఈ టాస్క్ వల్ల చాలా మంది నీరసం వచ్చి పడిపోయారు. అయితే నేననేదేంటంటే, వాళ్ళకి లగ్జరీ బడ్జెట్ అంటే నెయ్యి, పెరుగు, చిక్కటి పాలు ఇవన్నీ ఇవ్వమని నేనేమనటం లేదు. 6, 7 వారాల నుంచి లైవ్ చూస్తున్న వాళ్ళకైతే అర్థమవుతుంది గానీ, రైస్ సరిగ్గా లేదు. చపాతీలంటారా? చపాతీలు ఒకసారయితే రైసే ఇవ్వల. చపాతీలతోనే బేసెయ్యారు. ఫ్రెండ్స్, 14 మందికి లేదా 15 మందికి, 16 మందికి చపాతీ పిండి కలిపి ఒత్తి కాల్చడం అంటే మామూలు విషయం కాదు. ఓకే. అయినప్పటికీ కూడా ముగ్గురు, నలుగురు కలిసి చేస్తుండేవారు. ఇంకొక చపాతీ ఎక్స్‌ట్రా తిందామన్నా కూడా అక్కడ ఉండదు. టాస్క్‌లో కష్టపడ్డాము. చాలా బాధగా అనిపిస్తుంది. ఆకలేస్తుంది. ఏదో ఒకటి తినాలని ఏమీ లేదు. ఆ రితు కానీ, సంజన కానీ, తనూజ గానీ కిలోలు బరువు తగ్గిపోయారు తప్ప వాళ్ళలో బలం లేదు, పాడు లేదు. టాస్క్‌లు మాత్రం భయంకరంగా పెడుతున్నాడు 'బిగ్ బాస్'. ఈ వీక్‌లో ఇంత కష్టమైన టాస్క్ పెట్టే బదులు కంటెండర్స్ టాస్క్ చాలా ప్లాన్డ్‌గా పెట్టొచ్చు కదా! పిచ్చి టాస్క్ ఏదో పెట్టాడు. నీళ్ళతో ఉయ్యండి, అంట్లు తోమండి. అంట్లు తోమండి అన్నా బానే ఉండేది. ఎవరు స్పీడ్‌గా అంట్లు తోముతారో ఆళ్ళకి ఒక చిన్న కప్పో ఏదో ₹2,000 డబ్బులో ఇచ్చుంటే బాగుండేది. అయితే ఇక వీడియోలోకొస్తే తనూజ పడిపోయింది గదా! తనూజకి బాగా లో బీపీ వచ్చి పడిపోయినట్టు తెలుస్తుందండి. అయితే ఇక రితు ఎంతలా ఏడ్చిందంటే పాపం వెక్కి ఏడ్చిందనమాట. అంటే మెడికల్ రూమ్‌కి తీసుకెళ్ళిపోయారు తనూజని. మెడికల్ రూమ్‌కి తీసుకెళ్ళిపోగానే ఇంకా అక్కడున్న వాళ్ళకి ఎవరికీ అర్థం కావట్లే ఏం జరుగుతుందని. ఎందుకంటే ఇమాన్యుయల్‌కేమో ఆయాసం వచ్చేస్తుంది. ఓకే. ఈవెన్ రితుకి కూడా అక్కడ తనకి విపరీతమైన కాఫ్ అనమాట. అంటే వాళ్ళు వాళ్ళలా లేరు. ఈ టాస్క్ తర్వాత ఒక స్మాల్ సైజ్ రగ్బీలా ఉంటుంది. అందులో ఇమాన్యుల్, అటు నిఖిల్, దివ్య వీళ్ళందరూ ఆడతారు కదా! సో, రితు కూడా ఆడతది. అందరూ ఆడేవాళ్ళే.
సో వాళ్ళ దగ్గర నుంచి లాక్కుని ఆల్మోస్ట్ ఎన్ని రౌండ్‌లు 5, 6 రౌండ్‌లు వాళ్ళతో డిస్కషన్ చేసి, ఫైటింగ్ చేసి, పాయింట్ మాట్లాడని చెప్పి ఇన్ని చేసేటప్పటికి ఇమాన్యుయల్‌కి అలాగే తనూజకి, రితుకి వీళ్ళ ముగ్గురికి కూడా చాలా తీవ్రమైన అన్‌కంఫర్ట్ అయితే వచ్చేసిందనమాట. అయితే ఇక తనూజని తీసుకెళ్ళిపోయారు. మెడికల్ రూమ్‌కి తీసుకెళ్ళిపోయారు. తనకి ఐవీ క్యాన్‌లు ఎక్కించడం జరిగింది. తనకి కొంచెం లో బీపీ వచ్చింది. అంటే తన బాడీలో శక్తి లేదు. వీళ్ళు ఫుడ్ పంపించాలి ఫ్రెండ్స్. అట్‌లీస్ట్ రైస్ అయినా లేకపోతే చపాతీ పిండైనా కొంచెం ఎక్కువ పంపించాలి. ఏమి పంపించకుండా వాళ్ళని అలా మార్చేసేసి గేమ్స్ ఆడండి అంటే వాళ్ళు ఆడలేరు. కొద్దిగా ఫుడ్ పెట్టి వాళ్ళు అరుచుకోమన్నా గూడా వాళ్ళకి కొంచెం ఓపిక అయితే రావాలి కదా! టీ, కాఫీలు లేవు. కాఫీ తాగేవాళ్ళు కాఫీ లేదు. సరే టీ తాగుతున్నారు పొద్దున పూట. ఆ! ఫ్రూట్స్ అయిపోతున్నాయి. అన్నీ అయిపోతున్నాయన్నమాట. సో, నేను చెప్పేదేంటంటే, తనుజని లోపలికి తీసుకెళ్ళంగానే తను చాలా ఎమోషనల్ అయిపోయింది. ఎవరు? రితు. ఎమోషనల్ అయిపోయి ఏడ్చేసిందనమాట. "తను నువ్వెప్పుడొస్తావురా? ఏమైందిరా నీకు?" ఎందుకంటే, ఒక మనిషి అలా పడిపోయి, స్పృహ కోల్పోయి, లెగు, లెగు అన్నా కూడా లెగవకపోయేటప్పటికి ఎవ్వరైనా బాధపడతారు కదా! అందులో ఆమె అప్పటి వరకు యాక్టివ్‌గా ఉన్న మనిషి అసలు లే అసలు నీళ్లు జల్లారు, స్పృహ కోల్పోయిందని చూసి, కానీ అసలు తను అసలు స్పృహలోకి చాలా సేపు రాలేదనమాట. అందుకని నేనేమంటున్నానంటే ఫుడ్ పెట్టాలి. ఫుడ్ పెడితే గాని వర్కౌట్ అవ్వదు అని చెప్పేసేసి. అయితే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీకొక విషయం చెప్తా. యాక్చువల్లీ ఫస్ట్ క్యాప్ వచ్చేసరికి సంజనాకి పెట్టాడు ఎమాన్యూల్. అంటే క్యాప్ తీసుకెళ్ళి అవతల వాళ్ళకి పెడితే సపోర్టింగ్ టాస్క్ కదా! వాళ్ళొచ్చి వీళ్ళని తీసేస్తారనమాట. సో, సంజనాకే పెట్టాడు ఎక్కువ సారు. ఆ తర్వాత ఏమైందంటే మేబీ మాధురి గారు తనూజ కెప్టెన్ అవ్వాలనుకున్నారో ఏమో తెలీదు కానీ ఎందుకు మాధురి గారికి పెట్టడం జరిగింది. అంటే ఫస్ట్ ఇమాన్యుల్ అన్నట్టున్నాడు. మాధురి గారికి ఛాన్స్ ఇస్తాను. అయితే మాధురి గారు కూడా తనూజ, ఇమాన్యుల్ ఉంటే మరి తనూజని తీసేసి ఇమాన్యుల్‌కే కెప్టెన్సీ టాస్క్ ఇవ్వడం జరిగింది. కానీ అది చాలా పెద్ద రచ్చ జరిగినట్టు తెలుస్తోందనమాట. మొత్తానికైతే కెప్టెన్ అయితే ఇమాన్యులే. ఓకే. కెప్టెన్ ఇమాన్యులే. కానీ ఎలాగా ఎళ్ళిపోయింది? తనుజ ఎలాగా ఔట్ ఆఫ్ ది బాక్స్ ఎళ్ళిపోయిందనేది అర్థం కావట్లేదనమాట. సో, అది జరిగిన విషయం. ఏది ఏమైనప్పటికీ కూడా తనుజ విషయంలో 'బిగ్ బాస్' తనుజ విషయంలోనే కాదండి. అసలు 'బిగ్ బాస్' కంటెస్టెంట్స్‌కి సరైన ఫుడ్ అయితే వెళ్ళటం లేదని నా అభిప్రాయం. లైవ్ చూస్తున్న వాళ్ళకి నిన్న లైవ్ చూసినట్టయితే ఒక టమాటా కోసం, ఒక ఉల్లిపాయ కోసం గౌరవ్, దివ్యని ఆడుకున్నాడసలు. ఒక టమాటా ఇవ్వడు, ఒక ఉల్లిపాయ ఇవ్వడు. వాళ్ళందరూ ఎగ్ తింటున్నారు. ఈ పిల్ల ఎగ్ తినదు దివ్య. ఇంకా ఆ అమ్మాయి రైస్‌లో ఏం తినాలి? కూరలు లేవు. కొత్తిమీర గూడా లేదు. అయితే ఒక టమాటా ఇవ్వు, ఒక ఉల్లిపాయ ఇవ్వు అంటే ఇవ్వనంటే ఇవ్వనంటాడే. 14 మందికి 4 టమాటాలు వాడుతున్నారు. నీకొక్కదానికే ఒక టమాటా వాడాలా అంటున్నాడు. అయితే అప్పుడు ఆయేషా, అక్కడున్న ఆవిడెవరు మాధురి వీళ్ళందరూ కలిసి గౌరవ్‌ని తిట్టారు. ఏంటసలు నువ్వు కెప్టెన్‌గా నో, నో, నో అంటే ఒక ఆనియన్ ఇవ్వు. ఆ వారం ఆమె ఎగ్స్ వేరే వాళ్ళు తీసుకుంటున్నారు కదా! ఒక టమాటా ఇవ్వు అని చెప్పేసామంటే అప్పుడు ఒక టమాటాను, ఒక ఉల్లిపాయ అంటే కొంచెం ఉప్పు, కొంచెం మసాలా ఏసుకొని, రైస్ ఏసుకొని మిక్స్ చేసుకొని అదే తింది. కరెక్ట్‌గా 2 గరిటెలే. అంటే మనం జస్ట్ ఒక పెరుగన్నం తింటాం చూసారా? అలాంటి రైస్ అన్నమాట. అంటే నో రైస్ అక్కడ. రైస్ ఆప్షన్ లేదు. ఇక తనుజకైతే రైస్ అయిపోయిందని చెప్పేసి మొత్తం ఆ గిన్నంతా గీకినా గూడా లేదు. నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, బేసిక్‌గా ఓకే. 'బిగ్ బాస్' అంటే కడుపు మార్చుకుంటారు కరెక్టే. నేను కాదనట్లా. కానీ కొంత ఫుడ్ పెట్టాలి వాళ్ళకైనా. మరీ కనీసం నీరసం వచ్చి, లో బీపీలొచ్చి పడిపోతే ఎవడు బాధ్యుడు? టాస్క్‌లు ఆడాల్సింది గూడా వాళ్ళే కదా! మినిమమ్ కొంచెం భోజనం పెట్టి లగ్జరీ బడ్జెట్ ఇవ్వక్కర్లా. నేతులు, కారాలు, ఉప్పులు, మ్యాగీలు ఇవ్వక్కర్లా. భోజనం అన్నం, చపాతీలు, ఓ 2 కూరలు ఎక్స్‌ట్రా పెట్టి పంపిస్తే అయిపోద్ది.